బిగ్ బ్రేకింగ్ అందింది. వెండితెర వేల్పు టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వడాన్ని పరిశీలిస్తోంది కేంద్ర ప్రభుత్వం. మరి కాసేపట్లో కేంద్ర మంత్రివర్గ సమావేశం కాబోతోంది. ఎన్టీఆర్కు భారత రత్న అంశంపై కేబినెట్ చర్చించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలన్నది చిరకాల డిమాండ్. ఈ అంశంపై కేంద్రానికి ఇప్పటికే పలు ప్రతిపాదనలు వినతులు అందాయి. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో కేంద్ర మంత్రివర్గం సమావేశమై ఎన్టీఆర్కు భారత రత్న ఇచ్చే అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వెండితెర వేల్పు టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వడాన్ని పరిశీలిస్తోంది కేంద్ర ప్రభుత్వం. మరి కాసేపట్లో కేంద్ర మంత్రివర్గం సమావేశం కాబోతోంది. ఈ మంత్రివర్గ భేటీలో ఎన్టీఆర్కు భారతరత్న అంశంపై కేబినెట్ చర్చించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలన్నది చిరకాల డిమాండ్. ఈ అంశంపై కేంద్రానికి ఇప్పటికే పదుల కొద్దీ ప్రతిపాదనలు వినతులు అందాయి. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఢిల్లీ నుంచి అందిస్తారు. మహాత్మా, కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికలకు అంటే లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడానికంటే ముందు జరుగుతున్న చివరి సమావేశంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. త్వరలోనే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈ చివరి సమావేశంలో కొన్ని కీలకమైన అంశాల మీద కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ ఏడాది భారతరత్న చాలామందికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించుకుంటూ వచ్చింది. భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. మొదట బీహార్ జననేతగా పేరుగాంచిన కర్పూరి ఠాకూర్కి అక్కడ భారతరత్నను ప్రకటించింది. ఆ తర్వాత అక్కడ జేడీయూ ఎన్డీఏ కూటమిలోకి తిరిగి వచ్చిన విషయం మనకు తెలిసిందే. అలాగే చౌదరి చరణ్ సింగ్కి, మాజీ ప్రధాని పివి నరసింహారావుకి, ఇలా దేశవ్యాప్తంగా పలువురు కీలక నేతలకు, రాజకీయ ప్రముఖులకు, ఇతర రంగాల ప్రముఖులకు భారతరత్నను ప్రకటించుకుంటూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలన్న విషయం చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. చాలా రకాల ప్రతిపాదనలు వచ్చాయి. పార్లమెంటు ఉభయ సభల్లోనూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు పలు సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవలతో పాటుగా రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో ఆయన ఒక దిగ్గజ నటుడు. ఆ విషయం అందరికీ తెలిసిందే. రాజకీయాల్లోకి చూసుకుంటే 1980ల నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి మొట్టమొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా 1983లో ముఖ్యమంత్రి అయ్యారు. 89లో నేషనల్ ఫ్రంట్ అంటూ ఏర్పాటు చేశారు. అప్పుడున్న జనతా పార్టీ, అస్సాం గణ పరిషత్ ఇలాంటి పార్టీలతో కలిసి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కూడా కేంద్ర ప్రభుత్వంలో ఏర్పాటు చేసింది. అందులో ఆయన చాలా కీలకమైన పాత్రను పోషించారు. ఇలా దేశ రాజకీయాల్లో ఆయన పోషించిన పాత్ర కావచ్చు, అట్ ద సేమ్ టైం భారత సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు కావచ్చు, వీటన్నిటినీ గుర్తిస్తూ ఆయనకు భారతరత్న ఇవ్వాలి అంటూ గతంలో తెలుగుదేశం పార్టీ సైతం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఇతర పార్టీల నేతల నుంచి కూడా ఆ రకమైన విజ్ఞప్తులు వచ్చాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఇవాల్టి కేబినెట్ సమావేశంలో ఆయనకు భారతరత్న ప్రకటించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదైతే అధికారిక సమాచారం కాదు, కానీ ప్రస్తుతం చివరి కేబినెట్ సమావేశం కాబట్టి ఇందులో ఆ అంశాన్ని పరిశీలిస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఎందుకంటే ఇటు రాజకీయంగా చూసుకున్నా సరే ఆ పార్టీకి ఉపయోగకరంగా ఉంటుంది. తెలుగుదేశంతో పొత్తులు ఖరారయ్యాయి. సీట్ల సర్దుబాటు కూడా దాదాపు జరిగిపోయింది. సో ఇప్పుడు భారతరత్న ఇవ్వడం ద్వారా టీడీపీ క్యాడర్లోనూ ఉత్సాహం పెరుగుతుంది. ఎంటైర్ తెలుగు ప్రజల్లో సినీ అభిమానులే కావచ్చు, రాజకీయంగా ఎన్టీఆర్ని అభిమానిస్తున్న వారే కావచ్చు, వారందరిలో కూడా ఒక పాజిటివ్ వైబ్స్ అన్నవి ఏర్పడతాయి. ఆ ఉద్దేశంతో పొలిటికల్ మైలేజ్ కూడా ఈ టీడీపీ కూటమికి, అంటే టీడీపీ, బీజేపీ, జనసేనతో ఉన్న ఎన్డీఏ కూటమికి ప్రయోజనం ఉంటుంది అన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఈ అంశాన్ని ఇప్పుడు పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. రైట్ మహాత్మా, అది పరిస్థితి. సో కేబినెట్ మీటింగ్లో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వడానికి పరిశీలిస్తోంది కేంద్ర ప్రభుత్వం. మరి కాసేపట్లో కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. భారతరత్న అంశంపై కేబినెట్ చర్చించే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయంటున్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలన్నది చిరకాలంగా వస్తోన్న డిమాండ్. ఈ అంశంపై కేంద్రానికి పదుల కొద్దీ వినతులు, ప్రతిపాదనలు ఆల్రెడీ అందాయి. ఈ నేపథ్యంలో భారతరత్న ఎన్టీఆర్కు ఇవ్వడాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.